హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామ్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జాము. చూసేయండి, ఇదిగో అసలు ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట. నేను చేసే స్టైల్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. పక్క కొలతలతోటి చూపిస్తానండి, చూసేయండి. ఇలా ముందుగా మన గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని ఇలా కొలుచుకుందామండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి నాకు ఈ గులాబ్ జామ్ పౌడరు 3 గ్లాసులు అయ్యాయండి. ఎందుకు ఈ కొలత అంటే, మనం చక్కెర వేసుకోవడానికి ఇలా కొలత వేసుకుంటే పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి, తీపి. అందుకని ఇలా వేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న గులాబ్ జామ్ పౌడరు 3 గ్లాసులు అయింది. అంటే మనకు దీనికి రెట్టింపు చక్కెర వేసుకోవాలి. 3 గ్లాసుల ఆ పిండి అయింది కాబట్టి 6 గ్లాసుల షుగర్ వేసుకోవాలి. కానీ ఎక్కువగా అయిపోతుందండి. చాలా ఎక్కువగా షుగర్ తినేవాళ్ళు అలా 6 గ్లాసులు వేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు ఒక 5 గ్లాసుల షుగర్ వేసుకోండి. నేను కూడా ఇక్కడ 5 గ్లాసుల షుగర్ వేశాను. మరీ ఎక్కువగా తీపి తినరనమాట మా ఇంట్లో, అందుకని 1 గ్లాస్ తక్కువ వేసాను. 5 గ్లాసులు వేసుకున్నాను. 5 గ్లాసుల చక్కెరకి అలాగే 5 గ్లాసుల వాటర్ కూడా వేసుకోవాలండి. అదే కొలతతోటి వాటర్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ మనం ఇదే కొలతతోటి పాలు కూడా తీసుకోవాలండి పిండి కలుపుకోవడానికి. చూడండి, 5 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి పాకం పట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకొని పాకాన్ని అక్కడ రెడీ చేసుకుందాం. తర్వాత ఇక్కడ పిండి కలిపేసుకుందామండి. నేను ఇక్కడ పాలతోటి కలుపుతున్నాను గులాబ్ జామ్ పిండిని. పాలు కాచి చల్లారిన తర్వాత తీసుకోవాలండి. ఇలా పాలు ఇలా మెత్తగా కలుపుకోవాలండి. మనకు 3 గ్లాసుల గులాబ్ జామ్ పిండి అయింది కాబట్టి గ్లాసున్నర పాలు పడతాయి. ఇలా మెత్తగా ఏళ్ళతోటే, మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా ఏళ్ళతోటే కలపాలండి. అప్పుడే మంచిగా స్మూత్గా అవుతుంది అన్నమాట పిండి. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇదిగోండి, అలా మనం అన్నప్పుడు లోపల బబుల్స్ లాగా రావాలండి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా అయిందని అర్థము. ఒకవేళ మీకు ఇలా కలిపినప్పుడు ఇలా బబుల్స్ రాలేవు అని అనుకుంటే మరి కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసి అలా కలుపుకోండి, అప్పుడు వస్తుంది. తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని వాటర్లో నానిపి గట్టిగా వాటర్ ఏం లేకుండా పిండి ఇలా దానిపైన కప్పేసుకోవాలన్నమాట. ఎందుకంటే గాలి ఆరకుండా మంచిగా ఉంటుంది. అందుకని అలా కప్పి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న రుద్దుకొని కొంచెం ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక్కసారి గట్టిగా చేతులతో ప్రెస్ చేసినట్టు అని బాల్ లాగా చుట్టేసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా పగలకుండా చుట్టుకోవాలండి. అప్పుడే మనం ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా బాల్ లాగా చుట్టుకోవాలి. పిండిలో వాటర్ కూడా వేస్తారండి కొంతమంది, కానీ వాటర్ వేయకుండా ఇలా మొత్తం పాలతోటి కలుపుకుంటే గులాబ్ జామ్కి ఒక కమ్మని టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను వాటర్ వేయలేను. ఒకవేళ మీరు వాటర్ వేసుకోవాలనుకుంటే సమపాలల్లో వేసుకోండి. ఎందుకంటే సగం వాటరు సగం పాలు అలా తీసుకొని వేసుకోండి. తర్వాత ఇక్కడ ఆ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, మనం ఉండలన్నీ చేసేసుకుందాము. తర్వాత ఇక్కడ షుగర్ కూడా అయ్యిందండి. చూడండి, ఇలా పాకం ఇంత వస్తే సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ తీగ పాకం వస్తే గులాబ్ జామ్లోకి పీల్చుకోదనమాట. మనం ఇలా అన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా అన్నప్పుడు మన వేలు కొంచెం ఇట్లా గట్టిగా వచ్చిందంటే ఆ పాకం రెడీ అయిపోయినట్టండి. చాలు మనకు అంత పాకము. మరి ఎక్కువ పాకం పట్టనవసరం లేదు, తీగలాగా రావద్దు. అప్పుడే గులాబ్ జాములు మెత్తగా మంచిగా ఉంటాయి అన్నమాట. లోపలికి కూడా జ్యూసీలాగా ఉంటాయి. ఇలా ఆయిల్ పెట్టుకున్నానండి. తర్వాత మనము అన్ని ఉండలు చేసుకున్నాక కూడా అలాగే క్లాత్ కప్పి ఉంచాలి, తీయకుండా. అందుకని పొడి బారకుండా ఉంటాయన్నమాట. మనం వేయించినప్పుడు కూడా అలాగే కప్పుకొని ఉంచుకోవాలి క్లాత్. ఇలా బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని గులాబ్ జాములు కొంచెం మునిగేంత వరకు
ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువసారి హీట్ కానివ్వాలండి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి అలా ఆయిల్ని కదుపుతూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఒక సైడు బ్లాక్ అయిపోయి ఒక సైడు వేగకుండా ఉండకుండా ఇలా అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయండి. చూడండి బాల్స్ ఎంత బాగున్నాయో. బాల్స్ ముందు వేసిన తర్వాత కూడా కాసేపు కదపొద్దండి. అవంతలు అవి పైనకు వచ్చిన తర్వాతనే మనం స్పూన్ తోటి ఇందాక వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా అనాలి. చూడండి ఈ కలర్ వేయించుకోవాలి. ఇంకా కొంచెం డార్క్ కూడా వేయించుకుంటే అలా కూడా వేయించుకోవచ్చండి. నాకు ఈ కలర్ చాలని తీసేస్తున్నాను. పాకం మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండాలండి. మనం తీసిన వెంటనే అందులో వేసేసుకోవాలి. అప్పుడు మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. పాకం కూడా మంచిగా పీల్చేసుకుంటాయండి. ఇవి చల్లగా అయిన తర్వాత అందులో వేసామంటే పాకం పీల్చుకోవు, అలాగే లోపలంతా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. అట్లని ముందే ఇలా వేడివేడిగా అందులో వేసేసేయాలి. పాకం కూడా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇందాకే వేసాం కదా ఎంత ఉబ్బాయో. మిగతా అన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకొని వేసానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో గులాబ్ జాములు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాగుంటాయండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా గులాబ్ జాములు అసలు గింత కూడా క్రాక్ లేకుండా ఇచ్చుకోకుండా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. నిగనిగలాడుతూ గులాబ్ జాములు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో. పాకం కూడా మనకు మరీ ఎక్కువ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా మీడియంలో వచ్చాయండి. ఈ కొలతలతోటి చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.